దేశం మొత్తం మీద ఉన్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. ఏఐ గురించి ఇంకొక చిన్న డౌట్ ఉండిందండి. ఇప్పుడు డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళు ఉంటారు, మీ దగ్గర క్లాసెస్ నేర్చుకునేవారు. ఎవరికి ఏది అవసరమో ఆ టూల్ని నేర్పించే అవకాశం ఉంటుందా? లేదు, దాన్ని ఎట్లా కేటగరైజ్ చేస్తాం? మేము ఏం చేస్తామంటే ఇప్పుడు 21 డేస్ నేర్పిస్తాం కదా, 21 డేస్లో 100 ఏ టూల్స్ నేర్పిస్తాం. ఇది అందరికీ ఉపయోగపడే ఏ టూల్స్ నేర్పిస్తాం. ఓకే, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఎండ్ టు ఎండ్ మీ బిజినెస్లో ఏమేం కావాలి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావాలి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావాలి, మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెటింగ్ అండ్ సేల్సే బిజినెస్కి ఫ్యూయల్ లాగా. అవి ఎంత బండి ముందరికెళ్ళాలి అంటే అంత అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, క్రియేటివిటీ అవసరం. దాని తర్వాత ఏఐతో ఏంటంటే సిస్టమ్స్ అవసరం, మీకు వెబ్సైట్ అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం, యాప్ అవసరం. సో ఇలా ఏంటంటే ఒక ఫౌండేషన్ లాగా ఉండే విధంగా కోర్స్ని డిజైన్ చేశాను. అందులో రైట్ ఫ్రమ్ ఒక జీరో నుంచి ఒక బిజినెస్ ఎలా రన్ చేయాలి కూడా నేర్పిస్తాను. సో అలా ఫ్రీలాన్సింగ్గా వాళ్ళే సెటప్ చేయించుకొని సిస్టమేటిక్గా ఎవ్రీడే నేర్చుకుంటారు, ఇంప్లిమెంట్ చేస్తారు. ఒక దీక్షలాగా చేస్తారు మ్యామ్. ఈవెన్ ఒక దీక్షలా చేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఇప్పుడు నిన్న 3-4 డేస్ కింద బ్యాచ్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా, 5,000 పేజెస్ వచ్చింది. 2 డేస్లో ఒక ఆమెకి ఆల్రెడీ 4,500 వచ్చేసింది. 2 డేస్లో 2 ఆర్డర్లు వచ్చింది. ఒక ఆర్డర్ ఏమో గ్రీటింగ్స్ పోస్టర్ తీసుకుంది, ఇంకొక ఆర్డర్ ఏమో సాంగ్ చేసి ఇచ్చింది, అయిపోయింది. ఇంకొక పర్సన్ పొలిటీషియన్కి సాంగ్ చేసి ఇచ్చాడు, సర్పంచ్ థింక్ చేసాడు, 3,000 రూపీస్ తీసుకున్నాడు. ఫ్రీగా వచ్చింది, 3,000 రూపీస్ తీసుకున్నాడు. సో ఇలా చాలా తక్కువ మందికి తెలుసు. కాబట్టి ఇంటర్నెట్ ప్రపంచంలో ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటాం. సో 1990s ఏంటి అంటే ఎవరైతే కంప్యూటర్ నేర్చుకున్నారో ఇప్పుడు మిలియనీర్స్ అయిపోయారు. ఇప్పుడే ఎవరైతే నేర్చుకుంటారో ఒక 10 years తర్వాత దే విల్ బికమ్ మిలియనీర్స్ ఫర్ షూర్. ఎందుకంటే ఎవరికి తెలియని ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా గ్రాప్ చేసుకొని ఫాస్ట్గా వాళ్ళు అప్లై చేసుకొని. ఇప్పుడు నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను, ఐటెంలో మనం మాట్లాడుతున్నప్పుడు ఏఐ హెయిర్ సెలూన్ వచ్చింది. హెయిర్ సెలూన్ నార్మల్ కటింగ్ ఏమో ఒక 500 రూపీస్ తీసుకుందాం. ఏఐ కటింగ్ ఏంటి అంటే మీ ఫేస్ ఫోటో అప్లోడ్ చేసుకొని మనం మీకు ఏది బాగుంటుందో గెస్ట్ చేసి ముందే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను కటింగ్ అయిపోయిన తర్వాత మార్చుకోలేను కదా. సో ఏఐ కటింగ్ 750 రూపీస్ అండ్ కస్టమర్స్ ఆర్ పేయింగ్. సో తిరుపతిలో ఒక పర్సన్ యూజ్ చేశాడు. తిరుపతిలో ఒక సెలూన్, ఈ మేడ్ యాజ్ ఏఐ సెలూన్ అని చెప్పి ఆ టూల్ $10 జస్ట్ పర్ మంత్ $10. సో ఇమాజిన్ చేసుకోండి హౌ ఒక నార్మల్ పర్సన్ ఒక హెయిర్ సెలూన్ షాప్ అతను ఏం యూజ్ చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఏ అనేది అవసరం ఉంటుంది, 100%. బట్ మనం డెప్త్ గా ఆలోచించగలగాలి, యూస్ కేస్ పైన ఫోకస్ చేయాలి. దాన్ని మనం ఎలా యూస్ చేయగలుగుతాం. చాట్ జీపీటీ ఉంది, చాట్ జీపీటీ ఒక స్టూడెంట్కి ఎలా హెల్ప్ అవుతుంది. సో స్టూడెంట్కి ఆపర్చునిటీస్కి, స్టూడెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి, స్టూడెంట్స్కి ఎగ్జామ్లో స్కిల్స్ పెంచుకోవడానికి, మెమరీ పవర్ పెంచుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ డేటా విజువలేషన్స్ టూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నోట్బుక్ LM ఉంది. ఇది ఏం చేస్తుందంటే ఒక సబ్జెక్ట్ని మనం ఇస్తే క్రియేటివ్గా మనకు ఒక వీడియో తయారు చేస్తుంది. ఇప్పుడు ఇది 2-3 యూస్ కేసు చెప్తాను. స్టూడెంట్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ సబ్జెక్ట్ని కాన్సెప్ట్ వీడియో లాగా చేసి వాళ్ళ గుర్తుండే విధంగా యూజ్ చేసుకోవచ్చు. బిజినెస్ ఓనర్స్ ఏం చేసుకోవచ్చు అంటే వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం వీడియో తయారు చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో ఇది నేర్చుకొని ఈ సర్వీస్ని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలా ఇప్పుడు జర్నలిస్ట్ ఉన్నారు, మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఒక బయోపిక్ చేయాలి, నార్మల్గా మీకు ఒక 2 నిమిషాల టైం ఉంది, 2 నిమిషాలకు ఒక వైట్ బోర్డ్ వీడియో చేయాలి అనుకోండి, ఆ వైట్ బోర్డ్ వీడియో చేయమంటే చేస్తుంది. ఇలా ఎడిటింగ్ ప్రాసెస్ని కూడా స్పీడప్ చేస్తుంది. అంటే ఈ రంగం అని లేదు, అన్ని ఇండస్ట్రీస్లో యూస్ కేస్ అయితే ఉన్నాయి. ఎందుకు అంటే ప్రతి దగ్గర డేటా ఉంది. రోబోట్ ఉంది మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ రోబోటిక్స్ అంటే కూడా ఇప్పుడు ఇలా పని చేయాలి, ఇలా నువ్వు తిరగాలి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చేస్తారు. దానికి మించి అదేం చేయదు. సో ఇప్పుడు ఒక బాటిల్ మ్యానుఫ్యాక్చర్ కావాలంటే ఏం చేస్తుంది, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇలా పని చేసుకుని తీసుకొని వచ్చేస్తుంది, అయిపోయింది. సో ఇప్పుడు ఎంతమంది హ్యూమన్స్ సేఫ్ అక్కడ ఆటోమేట్ చేశారు. ప్రతి ఇండస్ట్రీలో ఆటోమేషన్ వర్క్ ఏదో ఒకటి ఉంటుంది, ఆటోమేటిక్గా చేసే రిపీటబుల్ టాస్క్ ఉంటాయి. అక్కడ ఏని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్యూటీ ఏమైపోయిందంటే నాకు ఇండస్ట్రీలో ఏ టూల్ లేదు అనుకోండి, మనకి ఐడియా చెప్తే టూల్స్ తయారు చేసే టూల్స్ కూడా ఉన్నాయి. సో అది ఒక 5-6 వెబ్సైట్స్ ఉన్నాయి. బోల్ట్ అని ఉంది, ఎమర్జెంట్ అని ఉంది, lovable.dev అని ఉంది. ఈ వెబ్సైట్స్లో ఏంటి అంటే మన డైరెక్ట్ నాకు ఇది కావాలి అని చెప్పి ఎవరు చెప్పినా మనకు ఆ సొల్యూషన్ తయారు చేస్తుంది. సో అక్కడ దాన్ని ఒక $1 billion కంపెనీ బిల్డ్ చేసుకోవచ్చు, స్టార్టప్ బిల్డ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఏమంటే లైఫ్లో చిన్న ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటే పెద్ద ప్రాబ్లం కాదు, చిన్న ప్రాబ్లం చాలా ఎక్కువ మందికి అది పెద్ద ప్రాబ్లం. సో మీ లైఫ్లో చిన్న ప్రాబ్లం, నా లైఫ్లో చిన్న ప్రాబ్లం, 1000 మందికి చిన్న ప్రాబ్లం, 1,00,000 మందికి అది పెద్ద ప్రాబ్లం అయ్యుండొచ్చు. 100% అవుతుంది కూడా ప్రతి లైఫ్లో. సో ఆ స్కేల్లో వాళ్ళు చాలామంది ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు నేను పెద్ద ప్రాబ్లం అయితేనే సాల్వ్ చేస్తాను అనుకుంటారు. అవసరం లేదు, చిన్న ప్రాబ్లం ఏతో సాల్వ్ చేస్తే, ఇన్నోవేషన్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే గవర్నమెంట్ కూడా ఇంకొకటి ఎంకరేజ్ చేస్తుంది. స్కూల్ పిల్లల దగ్గర నుంచి PM శ్రీ స్కూల్స్ అని మొన్న నేను ప్రిన్సిపల్స్కి ట్రైనింగ్ ఇచ్చాను, ఒక 200 ప్రిన్సిపల్స్కి, స్కూల్ ప్రిన్సిపల్స్కి.
వాళ్ళకి ఐడియా ఉండి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే 1.5 lakh వరకు ఫండింగ్ ఇస్తుంది గవర్నమెంట్ ఓహో, పిల్లలకి. ఓకే. గవర్నమెంట్ స్కీమ్స్ encouragement ఎన్నో కదండి. ఉన్నాయి, చాలా ఎంకరేజ్మెంట్. వీళ్ళు ఏం చేయాల్సింది, వాళ్ళకున్న ప్రాబ్లం ఏంది, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేసుకొని ఏ యూజ్ చేసుకుంటారు, లేదా నార్మల్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినా కూడా ఎంకరేజ్మెంట్ ఒక లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేస్తుంది. సో ఇట్లా అవకాశాలు ఎన్నో ఉన్నాయి, కానీ కరెక్ట్ ప్లేస్లో వెతకట్లేదు నేను అంటాను. రైట్. సో అన్ని ప్లేస్లో కరెక్ట్ ప్లేస్లో వెతికితే మాత్రం ఈవెన్ ఇప్పుడు ఎందుకు మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చూడొచ్చు మనం. చూడొచ్చు. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారనుకోండి, స్కిల్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్యూటీషియన్ కోర్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్స్ ఆన్లైన్లో నేర్పించి ఈవెన్ జాబ్ ప్లేస్మెంట్ కూడా వాళ్ళే ఇచ్చే పోర్టల్ కూడా ఉంది, skillindia.gov.in. ఓకే, ఎవరికి తెలీదు, ఎక్కువ మంది తెలీదు. అవునండి. సో ఇప్పుడు అందులోకి వెళ్తే గవర్నమెంటే సర్టిఫికేట్ ఇచ్చి గవర్నమెంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో కూడా నేర్పిస్తుంది. ఓకే, నేర్పించి దాని తర్వాత వాళ్ళకి మనకి అక్కడనే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వాళ్ళని కూడా చూపించి క్రియేట్ చేసేది. కుట్టు మిషన్ కూడా నేర్పిస్తుంది మేము ఆన్లైన్ వీడియో కోర్సు ద్వారా. సో ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉమెన్కి అయితే దే హ్యావ్ సో మచ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ, నాన్ కొలాటరల్ రూల్స్. మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా CGTMS స్కీమ్ తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా నాన్ కొలాటరల్ లోన్ ఇస్తుంది. 25% ఆఫ్ దేర్ హోల్ రెవెన్యూ దే ఆర్ గెటింగ్ నాన్ కొలాటరల్ లోన్. గవర్నమెంట్ దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇంతగానం ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు, చాలా మంది హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు, ఇట్ జస్ట్ దట్ నేను ఏం బిలీవ్ చేస్తాను అంటే యాక్షన్ టేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా మంది చూస్తూ ఈ వీడియో కూడా చూస్తారు, వీడియో కూడా చూసి ఏముందిలే ఎప్పుడో చూద్దాంలే అని చెప్పి లైట్ తీసుకుంటారు. కానీ ఒక టైం వస్తుంది, డెఫినెట్గా చెప్తున్నాను, రిగ్రెట్ అవుతారు, ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే అరే అప్పుడు ఎప్పుడో నేను చూసినప్పుడు, ఆ ఇంటర్వ్యూలో నేను చూశాను, నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఏదో ఒకటి నేర్చుకున్నా అయిపోతుండే అనే థింగ్ అయితే ఖచ్చితంగా చూస్తారు. రైట్. మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రైస్ కూడా ప్రతి ఒక్కరు కూడా పర్వాలేదు, మనం నేర్చుకోవచ్చు అనే రేంజ్లోనే ఉంది మీరు చెప్పిన ప్రైస్ కూడా. సో నేను నా దగ్గరనే నేర్చుకోమని చెప్పట్లేదు. నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, వాళ్ళు యూట్యూబ్లో నేర్చుకోండి, ఎక్కడైనా నేర్చుకోమని చెప్తాను. నేర్చుకోవటం అనేది 100% AI రూల్ చేయబోతుంది కంప్లీట్గా వరల్డ్ని. కాబట్టి దానికి కనుక మనం అది ఎలా వాడాలి, ఏం చేయాలి, అడాప్ట్ కాకపోతే మాత్రం అదే దేవుడు అని చెప్పి దానికి దండం పెట్టాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. అండ్ చాలా భయప్రాంతాలకు వెళ్ళిపోతాం. ఏం జరగబోయేది అని చెప్పి ఎవరు గెస్ట్ చేయలేని పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేర్చుకోమని చెప్తాను. ఎట్లా అప్లై చేయగలుగుతారు, దాన్ని స్మార్ట్ చేయడం కాదు, దాన్ని యూజ్ చేసుకొని మనం సూపర్ స్మార్ట్ ఎలా అవ్వగలుగుతామో దానికన్నా ముందు, అండ్ దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేసి మన చుట్టుపక్కల, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ రన్ చేస్తున్నాము, నేను ఏఐతోనే బిజినెస్ రన్ చేస్తున్నాను, యూనిక్నెస్. సో నేను ఏఐ పవర్డ్ సెలూన్ పెట్టాను, ఏఐ పవర్డ్ బ్యూటీషియన్, నేను ఏఐ పవర్డ్ టీచర్, నేను ఏఐ స్మార్ట్ టీచర్. వాళ్ళకు కూడా గవర్నమెంట్లో మా దాంట్లో ఒక స్టూడెంట్కి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా ప్రమోషన్ వచ్చింది. వాళ్ళు ఏంటి అని అంటే, ఏఐ గురించి ఎవరికైనా తెలుసా అని చెప్పి ఇలా మీటింగ్ పెట్టి అంటే, సార్ నేను ఆల్రెడీ ఏఐ కోర్స్ చేశాను, నేను ఇలా సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను, అది అని చెప్పి చూపించి నాకు ఇవన్నీ వచ్చు, నేను ఇన్నిగానం నేర్చుకున్నాను అని చెప్తే ఇమీడియట్గా తన ప్రమోషన్ వచ్చింది. అంటే ఎవరికి ఎక్కడ హెల్ప్ అవుతుంది 100%. నేను మొన్న పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చాను. మనకున్న అవకాశం పోతుంది అని ఫీల్ అయ్యే కన్నా కొత్త అవకాశాలు క్రియేట్ చేసుకోవడానికి ఆలోచన విధానం మార్చుకోవాలి. మొన్న పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న యూస్ కేసు ఏంటంటే, దొంగది నార్మల్గా వెళ్ళేటప్పుడు మంచి ఫోటో ఏమి ఇయ్యారు కదా, చైన్ స్నాచింగ్ జరిగింది, ఫోటో తీశారు, బ్లర్ అయిపోయింది ఫోటో, అండ్ సైడ్ వ్యూ వచ్చింది, ఓన్లీ హాఫ్ ఫేసే కనబడుతుంది. ముందటి నుంచి చూస్తే మాత్రం ఖచ్చితంగా దొంగని పట్టుకునేవాళ్ళు. దాన్ని ChatGPTకి ఇచ్చి, ChatGPT నాకు ఫ్రంట్ ఫేస్ ఎలా అయితే ఉంటుందో నాకు క్లారిటీ లేదు, మొత్తం బ్లర్ అయిపోయింది, ఈయన ఫేస్ని రీకన్స్ట్రక్షన్ చేసి ఆయన ఫ్రంట్ ఫేస్ ఎలా ఉంటుందో అని చెప్పి చూపిమని చెప్తే చేసిచ్చింది. సాయంత్రం కల్లా దొంగ దొరికాడు. రియల్గా జరిగింది ఇన్సిడెంట్. సో ఇలాంటి యూస్ కేసు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కెమెరాలో కూడా దే ఆర్ యూజింగ్ AI పవర్డ్ ఆటోమేటిక్ స్టార్టింగ్ లో ఏదైతే చెప్పాను, ఇందుగలడు అందులేడు అన్నట్లుగా అన్ని చోట్లకి AI వచ్చింది. కాకపోతే మన మేధస్సుని పక్కన పెట్టకుండా దాన్ని మన కమాండ్లోకి తీసుకొని కనుక ముందుకు వెళ్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చేమో. 100%. రైట్. ఫ్యూచర్లో AI టూల్స్కి సంబంధించి మరిన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. నమస్తే.